గోస్ట్ మ్యాన్షన్ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 46 మినిట్స్తో ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తే ఒక చిన్న లైక్ అండ్ ఒక చిన్న సబ్స్క్రైబ్ గైస్ మనకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. సరే, ఇంకా ఈ మూవీ ఎలా ఉందిరా అంటే, మూవీలో స్టోరీస్ అనేసి ఒక 5-6 పార్ట్లు ఉంటాయి. ప్రతి పార్ట్ స్టోరీకి లింక్ ఉంటుంది. చెప్పడం మర్చిపోయాను గైస్, ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబులా అంటే మూవీలో అడల్ట్ సీన్స్ అయితే ఉండవు గైస్. కాకపోతే ఏంటంటే ఫిఫ్త్ పార్ట్ మామ చాలా అంటే చాలా క్రీపీగా ఉంటుంది. అక్కడ సీన్స్ కావచ్చు, అక్కడ ఒక చిన్న ఫేస్ ఉంటుంది, ఆ ఫేస్ కావచ్చు చూడటానికైతే కొంచెం భయంకరంగా ఉంటుంది. అదైతే లైట్గా డిస్టర్బ్ చేయొచ్చు, అంతేగాని అడల్ట్ సీన్స్ అయితే ఏముండవు. ఇంకా మీ ఇష్టం గైస్, చూస్తారా చూడరా అనేసి. ఇంకా మూవీ విషయానికి వస్తే, ఇంకా ఫస్ట్ పార్ట్లోనే రైటర్ అనేసి ఎవరో వస్తారు. తన స్టోరీ గైస్ కొంచెం పర్లేదులే, ఓకే ఓకే అనిపించింది. స్టార్టింగ్ స్టోరీ కదా, మరీ అంత భయంకరంగా ఉండదన్నమాట. ఏదో పిల్లలు అనేసి కొంచెం డిఫరెంట్గా కొంచెం బాగానే అనిపించింది స్టోరీ వైజ్. అలాగే ఒక ఇంటెన్సిటీ అయితే కొంచెం బాగా బిల్డ్ చేసుకున్నారు, అదైతే కొంచెం పర్లేదు, ఓకే ఓకే అనిపించింది. మూవీలో నాకు బాగా నచ్చిన పార్ట్ అండ్ స్టోరీ ఏంట్రా అంటే ఫిఫ్త్ పార్ట్ మామ. ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది. అక్కడ ఇంటెన్సిటీ కావచ్చు, అక్కడ స్టోరీ కావచ్చు, అక్కడ నరేషన్ కావచ్చు, 2 డిఫరెంట్ ఉంటాయి. ఈ 6 పార్ట్స్ మీద ఈ ఫిఫ్త్ పార్ట్ గైస్ చాలా అంటే చాలా బాగుంటుంది. అక్కడ విజువల్లీ కూడా మనల్ని అయితే లైట్గా డిస్టర్బ్ చేస్తుంది, కొంచెం డిఫరెంట్గా రాసుకున్నారు అక్కడ స్టోరీ అయితే. అదైతే నాకు కొంచెం బాగా అనిపించింది. బట్ ఏంటంటే నాకు ఈ సెకండ్ స్టోరీ, థర్డ్ స్టోరీ, ఫోర్త్ స్టోరీ ఇవేవి గైస్ నాకైతే మరీ అంత గొప్పగా అనిపించాల. ఏదో స్టోరీ వెళ్తుందిరా, ఏదో భయపెట్టాలని ఏదో ట్రై చేస్తున్నారు, కానీ ఆ స్టోరీస్లో మనకైతే అంత పర్ఫెక్ట్గా వర్కౌట్ అవ్వదు. కాకపోతే ఏంటంటే స్టోరీకి ఈ పార్ట్స్కి ఏదో ఒక చిన్న లింక్ చేసి ఏదో కలిపేసి ఏదో చేసేద్దాం అనుకుంటాడు. కాకపోతే అదైతే నాకైతే వర్కౌట్ అవ్వలేదు. అలాగే ఫైనల్ పార్ట్లో కూడా ఏదో చేసేద్దాము, ఏదో పీకేద్దాం అనుకుంటాడు, కానీ అది కూడా గైస్ నాకైతే వర్కౌట్ అవ్వలేదు. మెయిన్ థింగ్ ఏంటంటే అంత భయంకరంగా అనిపించట్లా. అంటే ఈ ఓవరాల్గా ఈ స్టోరీ మొత్తం ఎందుకు జరుగుతుందని అని చూపిస్తాడు, అదే మరీ అంత భయంకరంగా లేదు నాకైతే. అంటే ఏదో ఒక దెయ్యం ఇది మొత్తం బీభత్సంగా చేస్తున్నారా అంటే ఆ దెయ్యాన్ని సీన్స్ గైస్ మరీ అంత మనకైతే గొప్పగా ఉండవు. అంటే ఆ దెయ్యాన్ని చూపించే విధానం వీళ్ళు పర్ఫెక్ట్గా చూపించాల. ఏదో ఒక రూమ్కి తీసుకెళ్తారా అంటే ఆ రూమ్లో ఏదో ఉంటుందంటే ఏదేదో కొంచెం విజువల్స్లీ కొంచెం బాగా చూపించారు తప్పితే. అంటే ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్ కొంచెం బాగా చూపిస్తారు, అక్కడ దెయ్యాన్ని ఇది మొత్తం వీళ్ళు పర్ఫెక్ట్గా చూపించలేకపోయారు. ఇంకా మూవీలో చెప్పడానికి కూడా మరీ అంత గొప్ప సీన్స్ అయితే మరీ అంతగా ఏం లేవు గైస్. కాకపోతే ఏంటంటే ఏదో ఒక టాయ్, ఇది ఒక చిన్న స్టోరీ ఉంటుంది, ఆ స్టోరీ అయితే మరీ అంత వరస్ట్ గా ఉండకుండా కొంచెం పర్లేదురే, ఓకే ఓకే అనిపించింది. సో ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే ఒక మ్యాన్షన్ హౌస్ లో వింత వింతగా జరుగుతూ ఉంటది. చాలా మంది చనిపోతూ ఉంటారు, ఎందుకు చనిపోతారో అర్థం కాదు. అసలు ఆ మ్యాన్షన్ హౌస్ లో ఏముంది, అలా ఎందుకు జరుగుతుంది ఏంటి అనేసి మనం మూవీలో చూస్తాం. సో ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్స్ ఇవన్నీ పర్లేదు గైస్, బాగానే ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందిరా అంటే నాకైతే కొన్ని పార్ట్స్ గైస్ అవైతే కొంచెం పర్లేదు, ఓకే ఓకే అనిపించాయి. మూవీ మొత్తం బాగుందా అంటే నాకైతే 3 or 4 పార్ట్స్ గైస్ నాకైతే వర్కౌట్ అవ్వలేదు. కాకపోతే 2 or 3 పార్ట్స్ అయితే కొంచెం పర్లేదు రే, ఓకే ఓకే అనిపించాయి. మీరు ఖాళీగా ఉంటే, మీకు హర్రర్ మూవీస్ బాగా ఇష్టము అనుకుంటే ఒకసారి ట్రై చేయండి గైస్, మీకైతే నచ్చొచ్చు. సో మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.